ప్రియమైన దేవుని పిల్లలారా, అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మట్టలాదివారం, అంతేనా? మట్టలాదివారం. ఏంటి మట్టలాదివారం? గురుతోల్ ஞாயர் என்று அழைப்போம் இந்நாளை. మట్టలాదివారం అంటే ఏంటి? దీన్ని పండగగా అనేకులైన క్రైస్తవులు ఆచరిస్తారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు కమ్యూనిటీ, ప్రపంచంలో అన్ని భాషలకు సంబంధించిన వారు నేటి దినాన్ని పండగగా ఆచరిస్తారు. అసలుకేంటి మట్టలాదివారం? ఈరోజు పండగ అయితే ఏం పండగ? క్రిస్టమస్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టారు కనుక పండగ. గుడ్ ఫ్రైడే అని అంటే యేసుక్రీస్తు వారు చనిపోయారు కనుక పండగ. చనిపోవటం పండగే. ఎలా పండుగ అవుతుంది? ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఆయన రాస్తాడు. ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు అని. అలా యేసుక్రీస్తు వారు పుట్టిన రోజైన క్రిస్టమస్ కంటే పెద్ద పండగ గుడ్ ఫ్రైడే, అకార్డింగ్ టు బైబిల్ రెఫరెన్స్. ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు. ఇకపోతే ఈస్టర్ అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడయ్యాడు. నాశనం లేని శరీరాన్ని, అమరత్వము కలిగిన శరీరాన్ని ధరించుకున్నాడు. మరణంపై విజయాన్ని మొట్టమొదటిసారిగా సాధించాడు అనున్నదే ఈస్టర్. అది కూడా పెద్ద పండగ. దేనికంటే పెద్ద పండగ? గుడ్ ఫ్రైడే కంటే పెద్ద పండగ. గుడ్ ఫ్రైడే అంటే మరణించటం, ఈస్టర్ అంటే మరణం నుండి తిరిగి లేవటం. కనుక క్రిస్టమస్ కంటే పెద్ద పండగ గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే కంటే పెద్ద పండగ ఈస్టర్. మరణాన్ని గెలిచాడు కనుక క్రైస్తవులు నిజంగా క్రొత్త బట్టలు వేసుకొని పండగగా ఆచరించవలసిన ఒక దినం ఉందంటే అది పుట్టినరోజు కాదు, కానీ ఈస్టర్ రోజు. పుట్టినరోజు కాదు, ఈస్టర్ రోజే కాస్ట్లీ అయిన బట్టలు వేసుకోండి, క్రొత్త బట్టలు వేసుకోండి, పండగ చేసుకోండి. అందుగల కారణం, ఏ మరణమైతే నన్ను బానిసగా మార్చి నాపై పెత్తనం, ఆధిపత్యం చెలాయిస్తుందో ఆ మరణాన్ని గెలిచాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా అని మరణమును చూచి ప్రశ్నించాడు. ప్రతి ఒక్కరూ మరణమన గోతిలో పడిపోతుండగా ఆ గోతిలో చిక్కుకొనకుండా తన్ను తాను కాపాడుకొని గోతిలో పడ్డ వాళ్ళందరినీ లేవనెత్తే తరుణమే ఆ ఈస్టర్. కనుక క్రిస్టమస్ కంటే పెద్ద పండగ గుడ్ ఫ్రైడే అయితే, గుడ్ ఫ్రైడే కంటే పెద్ద పండగ ఈస్టర్. మరి ఏంటి ఈ పామ్ సండే? ఈ పామ్ సండే ఏ విషయంలో పండగ? ఆయన పుట్టాడు గనుక పండగ క్రిస్టమస్, ఆయన మరణించాడు గనుక పండగ గుడ్ ఫ్రైడే, ఆయన మృత్యుంజయుడుగా అయ్యాడు గనుక పండగ ఈస్టర్. మరి పామ్ సండే ఏం పండగ? మట్టలాదివారం ఏం పండగ అనంటే ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు ఇందులో పొందుపరచాడు. సహజంగా ఒక పదాన్ని మనం కలిపి చదువుతుంటాం, కానీ విభజించి చదివినట్లయితే అర్థమవుతుంది. ఆ పదమే యేసుక్రీస్తు. ఆ పదమే యేసుక్రీస్తు. సహజంగా ఆ పదాన్ని కలిపి చదువుతుంటామా? అందరం యేసుక్రీస్తు, యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని పిలుస్తాం. రెండు పదాలు వెవ్వేరుగా ఉంటున్న పదాలను కలిపి మాట్లాడుతున్నాము కనుకొని యేసుక్రీస్తుగా మనం ఉచ్చరిస్తున్నాం. కానీ ఆయన నిజమైన పేరు, పుట్టుకతో దేవదూత ద్వారా ఆయనకు పెట్టబడిన పేరు యేసు. దేవదూత ద్వారా ఆయనకు పెట్టబడిన పేరు, ఒకసారి మీరందరూ గట్టిగా చెప్పండి. గర్భమందు ఆయన పడుతుండగా తల్లి మరియ గారితో, పడ్డ తర్వాత తండ్రిగా భావించబడిన యోసేపుతో దూత ద్వారాగా దేవుడు వర్తమానాన్ని పంపి, పుట్టబోయే బిడ్డకు నువ్వు ఈ పేరు, ఈ నామకరణము చెయ్యాలి అని చేయబడిన పేరు యేసు. పుట్టుకతో ఆయన పేరేంటి? యేసు.
మరి ఎప్పుడు వచ్చింది ఆయనకు క్రీస్తు అన్న పేరు? ఎప్పుడు వచ్చింది ఆయనకు క్రీస్తు అన్న పేరు? ఇవి ఒక్క పేరు మాత్రము కాదు, రెండు పేర్లను ఒక్కటిగా కలిపి పలుకుతున్నాం. రెండు వెవ్వేరు అర్థాలు కలిగిన పదాలు, రెండు వెవ్వేరు అర్థములు కలిగిన పదాలు. అనేక సందర్భాలలో అర్థాలు వేరైనా ఆ పదాలను కలిపి పలుకుతున్నాము కనుక ఆ పదంలో గల ఔన్నత్యం, ఆ పదాలలో గల విలువ, ఆ పదాలలో దాగి ఉన్న పరమార్థం అర్థం చేసుకోకుండా పోయింది ఈ నర సమాజం. రెండు వెవ్వేరైన పదాలు. యేసు అన్న పేరుకు గల అర్థం రక్షకుడు. యేసు అను పేరు గల అర్థం ఏంటి? గట్టిగా చెప్పండి. యేసు అను పేరు గల అర్థం ఏంటి? ఇక మీదట ఈ సమాజంలో మీరు మాట్లాడుతుండగా ఈ పదజాలాలే ఉపయోగించాలి. తెలియని వాళ్లకు మీరు తెలియజేయాలి. యేసు అన్న పేరుకు గల భావం రక్షకుడు. మరి క్రీస్తు అన్న పేరు గల భావం ఏంటి? అభిషక్తుడు. అభిషక్తుడు అనగా అభిషేకింపబడినవాడు. ఎవరిని అభిషేకిస్తారంటే రాజును అభిషేకిస్తారు. అప్పుడు క్రీస్తు అన్న పదానికి గల భావం ఏంటి? రాజు. క్రీస్తు అన్న పదానికి గల భావం ఏంటి? రాజు. యేసు అన్న పదానికి గల భావం పాపులను రక్షించుటకు వచ్చాడు గనుక ఆయన రక్షకుడు, కావున ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. మరి క్రీస్తు అన్న పేరు గల భావం ఏంటి? రాజు. ఎవరిని పరిపాలించబోతున్నాడు? ఎప్పటి నుండి పరిపాలించబోతున్నాడు? ఎప్పటి వరకు పరిపాలించబోతున్నాడు? ఆయన పరిపాలనకు గల భూభాగం ఏంటి? ఇవన్నీ మనం ఆలోచిస్తేనే ఇది పండగగా మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు బాగా ఎవరైతే తెలుసో, పుట్టుక నుండి క్రైస్తవులు అవ్వచ్చు, మీకంటే పెద్దవారుగా ఉండొచ్చు, లేకపోతే కొన్ని సందర్భాలలో మీకు నేర్పించిన వాళ్ళుగా ఉండొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేటి దినాన మీరు వింటున్న మాటలు వారు వారి జీవితాలలో విన్నారా అని అడగండి దయచేసి. ఇది ఎందుకు పండగగా జరుపుకోవాలి? అసలు పండగగా ఈ పామ్ సండే ఎలా మారింది అని అడుగు చూడండి. వాళ్ళకి తెలియదు. మహా అంటే ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు వారు చావడానికి యెరూషలేముకు వస్తాడు. ఒక అద్భుతమైన ఒక మర్మమందులో దాగి ఉందండి. సహజంగా నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. నాకు 4 మార్గాలు ఉన్నాయి. నా ప్రయాణం తూర్పులో ప్రారంభించాను. నా ముందు నేను చేరవలసిన స్థానానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం పడమటి మార్గాన వెళ్ళినా నేను చేరాలనుకున్న గమ్యం చేరగలను. రెండవ మార్గం ఉత్తర మార్గాన ప్రయాణించిన నేను అనుకుంటున్న గమ్యాన్ని చేరగలను. మూడవ మార్గం దక్షిణ మార్గంగా ప్రయాణించిన నేను అనుకుంటున్న గమ్యాన్ని చేరగలను. కానీ ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, తూర్పు మార్గాన ప్రయాణించినట్లయితే నా గమ్యాన్ని నేను చేరుకోను, మారుగా నాకు మరణం ఎదురయ్యి నేను చచ్చిపోతాను అని నాకు తెలిసిందనుకోండి. చేరవలసిన గమ్యం ఒకటే, కానీ ఎన్ని ద్వారాలు తెరవబడ్డాయి? 3 మార్గాలు. ఒకటి తూర్పు మార్గం, ఒకటి ఉత్తర మార్గం, మూడవది దక్షిణ మార్గం. మార్గాలు 3, చేరవలసిన గమ్యం ఒకటే. కానీ దేవుడు నాకు భవిష్యత్తు తెలియజేశాడు. కుమారుడా, నీవు తూర్పు మార్గాన ప్రయాణించినట్లయితే మరణిస్తావు అని అన్నాడు. ఇప్పుడు నేను తూర్పు మార్గాన ప్రయాణిస్తానా? ఇక ఏ మార్గాలను ఎన్నుకుంటాను? ఒకటి ఎన్నుకుంటే ఉత్తర మార్గం, లేకపోతే దక్షిణ మార్గం. ఈ 2 మార్గాలను నేను ఎన్నుకొని ప్రయాణిస్తాను. అందుగల కారణం దేవుడే చెప్పాడు, నువ్వు తూర్పు దిశకు ప్రయాణించినట్లయితే నీ ముగింపు చావు అని. విచిత్రమైన అమూల్యమైన
గూఢార్థమైన భావం ఏంటంటే, నేను యెరూషలేముకు వెళ్ళితే చస్తాను అని తెలిసినా చావడానికి ప్రయాణించాడు యెరూషలేముకు. ఏంటండి ఆ మహనీయుని త్యాగం! నాన్న అక్కడికి వెళ్ళకరా, నువ్వు చచ్చిపోతావరంటే వెళ్తామా? నాన్న అక్కడ గుంటరా, జాగ్రత్తగా నడువురా అంటే జాగ్రత్త పాటిస్తాం కదా. కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు, నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నాను, అక్కడ ప్రధాన యాజకులచే, శాస్త్రులచే, పరిసయ్యులచే పొంతు పిలాతుకు అప్పగింపబడతాను. అలా అప్పగింపబడిన నన్ను శిలువ మరణానికి గురి చేస్తారు, శిలువ మరణంపై చనిపోతాను అని ముందుగా తెలిసినా చావడానికి సిద్ధమై యెరూషలేముకు ప్రయాణించాడు. అలా ప్రయాణించే చివరి ప్రయాణం ఇది. యెరూషలేముకు ఎన్నో పర్యాయాలు వెళ్ళాడు, కానీ ఈసారి మాత్రం మరణించుటకు ప్రయాణించాడు యెరూషలేముకు. అనేక పర్యాయాలు యెరూషలేముకు వెళ్ళాడు, ఈసారి మాత్రం చివరి ప్రయాణం. అది మరణం కొరకు ప్రయాణించిన ప్రయాణం. ఇక ఆ ప్రయాణంతో ముగింపు చావు. అలా చావడానికి వచ్చిన ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తాడు. జకర్యా గ్రంథంలో రాయబడిన మాట ప్రవచనంగా ఇక్కడ నెరవేరాలి. ఆ మాటే, ఇదిగో నీ రాజు. ఒకసారి చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. పామ్ సండే ఎలా పండగ, నేను ఎందుకు దీన్ని పండగగా ఆచరించాలి అని అనుకుంటే, ఇదిగో ఈ మాటలలో దేవుడు తెలియజేయబోతున్నాడు. 5వ వచనం, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారావాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు అనున్నది. పూర్వము ప్రాక్తులచే ప్రవచింపబడిన ప్రవచనం. ఈ ప్రవచన నెరవేర్పు జరగాలి. ఇదిగో నీ రాజు భారావాహక గాడిద పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు. గాడిద పిల్లని ఎక్కి ఆయన రావాలి. ఇది జకర్యా గ్రంథంలో ప్రవచనంగా రాయబడ్డ ప్రవచనం. ఈ ప్రవచన నెరవేర్పు జరగాలి. ఎందుకు అసలు ఆయన గాడిదపై ఎక్కాలి? అలా ఎక్కి రావటానికి గల కారణం ఏంటి? రెండవది, ఆ గాడిద పిల్లపై తమ బట్టలు పరుస్తారు, దారి పొడుగున బట్టలు పరుస్తారు. మూడవది, తమ చుట్టూ ఉన్న వారందరూ ఖర్జూరపు మట్టలు. ఇప్పుడైతే మనము కొబ్బరి మట్టలు పట్టుకుంటున్నాము, తాటి మట్టలు పట్టుకుంటున్నాము, మరికొందరు ఉన్నవాళ్ళైతే ఖర్జూరపు మట్టలు పట్టుకుంటున్నారు. అలా యేసుక్రీస్తు కాలంలో అయితే ఖర్జూరపు మట్టలు పట్టుకొని కుడి ఎడమల ఇరువైపు యేసుక్రీస్తు వారికి జయహో 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 అంటూ ఆర్భాటముతో ఆయనను వెంబడిస్తున్నారు. అదే 9వ వచనం చదువుకుందాం మరొక పర్యాయం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, ఆయనకు వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. ఏంటి అసలుకి ఈ ఆర్భాటం? యెరూషలేముకు వచ్చాడు, చావడానికే వచ్చాడు. ఇదే ఆయన చివరి ప్రయాణం. అదే ఆయన చివరి ప్రయాణం. ఇక ఆ ప్రయాణంతో ఆయన మరణిస్తాడు. ఇక ఆ ప్రయాణంతో ఆయన మరణించాలి. అలా మరణించడానికి వచ్చిన ఆయన ఒక గాడిద పిల్లని ఎక్కుతాడు. గాడిద పిల్ల పైన బట్టలు పరిచారు, దారి పొడుగున బట్టలు పరిచారు. పైగా రాజు 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 అని ఆయనను స్తుతిస్తున్నారు. ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వెంబడిస్తున్నవారు రాజు రాజు అని స్తుతిస్తారు. పైగా కుడి ఎడమ ఇరువైపులా ఉన్నవారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయహో దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో ఆయన స్తుతింపబడునుగాక, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని ఆయన పొగుడుతుంటారు. ఏంటి అసలుకి? పుట్టుకతో పెట్టబడిన పేరు యేసు అయితే క్రీస్తు అన్న పేరు ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అందుకే ఆ రెండు పదాలను కలిపి యేసుక్రీస్తు అని అంటున్నాం. రైట్? ఆలోచిద్దాం.
అంతకుముందు ఒక అద్భుతమైన విషయాన్ని చూసుకుందాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచేను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఎన్ని జరిగాయి చూసారా? ఇదైతే ఆ కార్యక్రమం జరిగిన అటు ఇటు ఆ తరుణాల్లో జరుగుతుంది. మొత్తానికి మొదటగా అభిషేకం జరిగింపబడింది. రెండవది గాడిద పిల్లపై ఊరేగింపు. ఆ గాడిద పిల్లపై బట్టలు పరిచారు, ఆ దారి పొడుగున బట్టలు పరిచారు. మూడవది చుట్టూ ఉన్న వాళ్ళందరూ దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని పొగుడుతున్నారు. నాలుగవది ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను వెంబడిస్తున్నారు. ఏంటి ఈ సందర్భంలో జరిగిన ఆ యొక్క ఇన్సిడెంట్స్? అసలు ఎందుకు ఈ ఇన్సిడెంట్స్ జరిగింది? అలా జరగడానికి గల కారణం ఏంటి? రైట్, దీనిని చూడాలంటే ఒక చరిత్రను మనం వెళ్ళి చూడాలి. చరిత్రలో జరిగిన సందర్భాలను ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఆ చరిత్రలో జరిగిన కార్యాలకు ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో జరిగిన కార్యాలకు పొందుపరచినట్లయితే మనకు కరెక్ట్గా లింక్ అర్థమవుతుంది. రైట్, ఒకసారి మనం వెళ్ళొద్దాం. 1 రాజులు 1వ అధ్యాయం 33వ వచనం. మొదటిగా 33వ వచనం, తదుపరి 39వ వచనం. పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోవుడి. ఒక వ్యక్తిని రాజుగా ప్రకటించే సమయానికి ఏం జరుగుతుంది? ఒక వ్యక్తిని రాజుగా ప్రకటించే సమయానికి ఏం జరుగుతుంది? గాడిదపై ఎక్కి ఆ క్యాపిటల్ సిటీలో ఊరేగింపు జరగాలి. ఈయన రాజు అని. ఈయన రాజుగా అపాయింట్ చేయబడ్డాడు అని క్యాపిటల్ ప్లేస్లో, క్యాపిటల్ సిటీలో గాడిదనెక్కి ఊరేగించబడాలి. 39వ వచనం. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. మొదటగా ఏం జరగాలి? పట్టాభిషేకం జరగాలి. తదుపరి గాడిదపై ఊరేగించాలి. తదుపరి వారు బాకా ఓదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసిరి. ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని పొగుడుతున్నారు. ఇక్కడ 3 ఇన్సిడెంట్లు జరిగాయి. లైన్గా మనం చెప్పుకుందామా? మొదటిది అభిషేకం, రెండవది గాడిదపై ఊరేగించటం. ఏ దేశాన్ని అయితే పరిపాలించబోతున్నాడో ఆ దేశం యొక్క క్యాపిటల్ సిటీలో గాడిదపై ఊరేగించటం. నాలుగవది అలా ఊరేగిస్తుండగా చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆయనను చూసి పొగడటం. ఈ 3 జరిగేదా? మరొక అద్భుతమైన విషయం 2వ రాజులు 9వ అధ్యాయం 13వ వచనం, 12వ వచనం, 13వ వచనం. 2వ రాజులు 9వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పు మనగా అతడు ఇట్లా నేను
నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను. అంతటా వారు అతి వేగరముగా తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. అతి వేగరముగా తమ బట్టలు మెట్లపై పరచి, అతి వేగరముగా ఇమ్మీడియట్గా బట్టలు మెట్లపై పరచారు. సహజంగా మీరు విఐపి ఎంట్రన్స్లో విఐపికి ఆహ్వానం పలిగేటప్పుడు అక్కడ రెడ్ కార్పెట్ వేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? రెడ్ కార్పెట్ వేస్తారు. ఎందుకు? విఐపి వస్తున్నాడు, ఆహ్వానం పలకటానికి రెడ్ కార్పెట్. మన ఎయిర్పోర్ట్లో కానీ పిఎం దిగినా, లేకపోతే మన రాజ్భవన్ దగ్గర గవర్నర్ వచ్చినా, లేకపోతే మన సెక్రటరేట్లో సీఎం వచ్చినా వాళ్ళ ఎంట్రన్స్లో రెడ్ కార్పెట్ వేస్తారు. అలానే ఆనాడు బట్టలు అనగా ఆ కాలంలో వాళ్ళకి రెడ్ కార్పెట్. రాజు వస్తుండగా ఆ రాజు ఏ మార్గాల గుండా ప్రయాణిస్తాడో ఆ మార్గములన్నిటిలో వాళ్ళు బట్టలు పరుచుకుంటూ వెళుతారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులను పరిపాలించే ఒక రాజుగా మారాలంటే అర్హతలు మొత్తం 4. అందులో మొదటిది ఏంటి? అభిషేకం చేయటం. రెండవది ఏంటి? ఏ దేశాన్ని పరిపాలిస్తున్నాడో ఆ దేశం యొక్క క్యాపిటల్ సిటీలో గాడిదపై ఊరేగించటం. మూడవది ఏంటి? అలా ఊరేగింపబడుతుండగా రెడ్ కార్పెట్ను పరచటం. నాలుగవది ఏంటి? అలా ప్రయాణిస్తుండగా చిరంజీవి అగునుగాక ఆయనను స్తుతించటం. ఇలా ఎవరికైతే చెయ్యబడుతుందో అలా చేసిన వారిని ఇశ్రాయేలీయులు ఏమని భావిస్తారు? గట్టిగా రాజుగా భావిస్తారు. పామ్ సండే అంటే ఏంటో తెలుసా? యేసు క్రీస్తుగా మారిన రోజు, యేసు రాజుగా మారిన రోజు, అది పామ్ సండే. యేసు రాజు అంటే ఏంటి? యేసు క్రీస్తు అని అర్థం. యేసు రాజు అంటే ఏంటి? యేసు క్రింద ఈజ్ ఈక్వల్ టు రక్షకుడు అని పెడితే క్రీస్తు కింద ఈజ్ ఈక్వల్ టు రాజు. 2 వెవ్వేరు అర్థాలు కలిగిన పదాలను ఒక్క వ్యక్తికి ఒకేసారి మనం ఆపాదించి పలుకుతున్నామంటే ఆ 2 పదాల వెనక దాగి ఉన్న భావాలు ఆ వ్యక్తికి వర్తిస్తుందని అర్థం. పామ్ సండే అనగా రక్షించడానికి పుట్టిన ఈయన పరిపాలకుడు. రక్షించడానికి పుట్టిన ఈయన, మీ పాపముల నుండి రక్షించడానికి పుట్టిన ఈయన మిమ్మును ఏలు రాజు. ఆ రాజ్యం కింద మీరు రాజ్య సభ్యులుగా ఉండాలి, హక్కుదారులుగా ఉండాలి. మీకు అర్థమయ్యేటట్లు కరెక్ట్గా చెప్పాలంటే ఓట్లు జరిగిన రోజు పామ్ సండే. రాజుగా గుర్తింపబడ్డాడాయన. రాజుగా గుర్తింపబడ్డాడాయన. ఇప్పుడు మీ అందరికి అర్థమైందా? యేసుక్రీస్తు వారు ఎందుకు గాడిదపై ఎక్కాడని? పనిబాట లేకుండా గాడిదపై ఎక్కాడా? పనిబాట లేకుండా గాడిదపై ఎక్కాడా? యేసుక్రీస్తు చుట్టూ ఉన్న వాళ్ళందరూ దావీదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ ఎందుకు కేకలు వేశారు? పనిబాట లేకుండా కేకలు వేశారా? ఆయన నడుస్తుండగా మార్గములు ఎందుకు బట్టలు పరిచారు? పనిబాట లేకుండా బట్టలు పరిచారా? బేతనీలో ఉంటుండగా ఆయన శిరస్సుపై ఎందుకు అత్తరబుడ్డితో అభిషేకించారు? పనిబాట లేకుండా అత్తరబుడ్డి పోసిందా? జరిగిన ప్రతి ఇన్సిడెంట్ వెనుక ఒక పరమార్థం దాగి ఉంది. ఈయన నజరేతువాడు అని మీరు అనుకుంటున్నారే, ఈ నజరేతువాడు. విద్యావిహీనుడు అని మీరు అనుకుంటున్నారు, ఈ విద్యావిహీనుడు. పామరుడు అని మీరు అనుకుంటున్నారు, ఈ పామరుడు. పేదవాడు అని మీరు అనుకుంటున్నారు, ఈ పేదవాడు. తిండిపోతూ నిద్రమత్తు గలవాడు అని మీరు అనుకుంటున్నారే, ఈ తిండిపోతూ. ఈయనే
మిమ్మును పరిపాలించుటకు వచ్చిన రాజు అని తెలియజేయటమే ఆ పామ్ సండే. అదే మట్టలాదివారం. ఇది అర్థం కాక సమాజంలో ఉంటున్న క్రైస్తవుల్లో మ్యాక్సిమం ఏం చేస్తారంటే, ఈరోజు మీ బంధువుల్లో మీకు తెలిసిన వాళ్ళ క్రైస్తవుల్లో వాళ్ళ బైబిల్ తెరిచి చూడండి, లేకపోతే వాళ్ళ బైబిల్ పైన చూడండి, ఒక సిలువ ఉంటుంది. ఏంటి ఆ సిలువ? ఇదిగో కొబ్బరి మట్టలతో చేసిన సిలువ ఉంటుందా? ఇదిగో తాటి మట్టలతో చేసిన సిలువ ఉంటుందా? మరి కొందరు ధనవంతులైతే చెక్క సిలువలు ఇస్తారు. వాటిని ఏం చేస్తారంటే సంవత్సరం అంతా బైబిల్లో పెట్టుకుంటారు. నీకేం అర్థమైందయ్యా పామ్ సండే అంటే? నీకేం అర్థమైంది? యేసు క్రీస్తుగా మారిన రోజు అది. రక్షకుడు అధిపతిగా తన్ను తాను కనపరచుకున్న సమయం అది. నీకేం అర్థమైందయ్యా? పుట్టినప్పుడు నుండి ఆ తాటి మట్టలు పట్టుకొనే తిరగతున్నావు. నీకేం అర్థమైంది? ఎన్ని సంవత్సరాలు తాటి మట్టలు పట్టుకొని తిరుగుతున్నావు? నీకేం అర్థమైంది? తాటి మట్ట పట్టుకొని తిరిగితే నీ జీవితం ధన్యమా? దానివలన నీకు వచ్చే లాభం ఏంటి? ఎవ్వరిని మనం కించపరచవలసిన అవసరత లేదు, ఎవ్వరిని మనం దూషించవలసిన అవసరత లేదు, ఎవ్వరిని మనం అవమానపరచవలసిన అవసరత లేదు. వాళ్లకు మనం ఒక అద్భుతమైన రహస్యాన్ని తెలియజేస్తున్నాం అంతే. నువ్వు చేసేది తప్పు అని చెబితేనే కదా ఏది నిజమని ఆలోచిస్తాడు. అంతే. వాళ్ళని కించపరచాలనో వాళ్ళని అవమానపరచాలనో నలుగురిలో వాళ్ళను తలదింపజేయాలనో మన ఉద్దేశం కాదు. నువ్వు చేసే ఈ పనుల వలన నీకేం లాభం ఉంది? ఇకపోతే ఈరోజు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు మ్యాక్సిమం రోమన్ క్యాథలిక్ పీపుల్ ఏం చేస్తారంటే ఒక సిలువు చెక్కను భుజాన పెట్టుకుంటారు. అంతేనా? ఒక సిలువు చెక్కను భుజాన పెట్టుకుంటారు. యేసుక్రీస్తులా కొందరు వేషం వేసుకుంటారు. మరికొందరు ఏం చేస్తారంటే ఈ ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని ఆయన పోతా ఉంటే వీళ్ళు కూడా హోసన్నా 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 అంటూ ప్రయాణిస్తుంటారు. ఈరోజే 2 రోజులు అలాగ చేస్తారులేండి. గుడ్ ఫ్రైడే రోజు చేస్తారు, ప్లస్ ఈరోజు కూడా ఆ మట్టలు పట్టుకొని సిలువగా పట్టుకొని వెళుతుంటారు. ఈ సిలువ పట్టుకొని నిన్ను వెంబడించమని ఎవరు చెప్పారు? ఈ సిలువ పట్టుకొని నిన్ను వెంబడించమన్నాడా? నీకేం అర్థమైంది క్రైస్తవ్యం? నీకు అర్థం కాలేదుగా, నువ్వు అపార్థం చేసుకున్నావు. అపార్థం వలన వచ్చే అనర్థం ఏంటో తెలుసా? నిత్యాగ్ని దండన. ఒక విషయాన్ని నువ్వు అపార్థం చేసుకోవటం వలన నీకు వచ్చే నష్టం ఏంటి? నరకం. నువ్వు అపార్థం చేసుకున్నావు. ఆ చెక్క సిలువలు పెట్టుకుంటున్నావు, ఆ తాటి మట్టలు పెట్టుకుంటున్నావు, ఇదే పండగ అనుకుంటున్నావు. అసలు ఆ పండగకు గల కారణం ఏంటి? క్రిస్టమస్ అంటే పుట్టాడు అని అంటున్నావు, మంచిది. గుడ్ ఫ్రైడే అంటే చనిపోయాడు అంటున్నావు, మంచిది. ఈస్టర్ అంటే మృత్యుంజయుడుగా మారాడు అంటున్నావు, మంచిది. మరి మట్టలాదివారం అంటే ఏంటి? పామ్ సండే. నీకేమర్థమైంది? యేసు క్రీస్తుగా అనగా రాజుగా తన్ను ఈ సమాజానికి కనపరుచుకున్నాడు ఆయన. అదే నీ పండగ. ఆయన ఈ ప్రపంచంలో ఉంటున్న ప్రతి దేశంలో గల నీతిమంతులను పరిపాలించబోతున్నాడు. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ముఖ స్టాలిన్ గారు ఉన్నారు. ఇప్పుడు పదవి విరామం జరిగింది ఎలక్షన్ కొరకు. ఒకవేళ ఆయన ఇప్పుడు సీఎం అనుకుందాం, ఆంధ్రాలో ఉండే ప్రజలను ఆయన పరిపాలించగలడా? నా మాటలకు మీరు చెవినివ్వాలి. ఆంధ్రాలో ఉంటున్న వారిని ఆయన పరిపాలించగలడా? తెలంగాణలో ఉంటున్న వారిని పరిపాలించగలడా? లేకపోతే నేను మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తీశాను, నాకు తమిళ వాళ్ళంటే ఇష్టము, నాకు తమిళనాడు టీంలో ఆడాలి, నేను చెన్నై సూపర్ కింగ్స్లో ఉండాలని చెప్తున్న సంజయ్ శాంసన్ ఆయన పరిపాలించగలడా? అతను కేరళ. పినరాయి విజయన్ ఉన్నాడు, కర్ణాటకని పరిపాలించగలడా? జాగ్రత్తగా వినండి. నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన పాకిస్తాన్ని పరిపాలించగలడా? బర్మాను పరిపాలించగలడా? ఇటుపక్కన శ్రీలంకని పరిపాలించగలడా? నేపాల్ని పరిపాలించగలడా? అటుపక్కన బంగ్లాదేశ్ని పరిపాలించగలడా? ఏ రాజు ఏ భూభాగానికి అధిపతో ఆ రాజు ఆ భూభాగాన్ని మాత్రమే పరిపాలించాలి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, నీ రాజు క్రీస్తు, నీ రాజు
ఆరిన నేలపై మానవ మనుగడ ఉన్న ప్రతి చోట పరిపాలన కొనసాగిస్తున్నాడు. అది ఆయన ఆధిపత్యానికి ఉన్న ఆధిక్యత, ఔన్నత్యం. పులకరిస్తుందండి, పులకరిస్తుంది. ప్రతి రాజు ఒక భూభాగానికి అర్హుడు, అంతే. ఆ బార్డర్ దాటి వెళ్ళలేడు, అంతే. ఆ బార్డర్ దాటి పోకూడదు. కానీ నీ రాజు క్రీస్తు ప్రపంచములో ఆరిన నేల మీద నాసికా రంధ్రంలో శ్వాస ఉండి నీతిమంతుడుగా జీవిస్తున్న ప్రతి ఒక్కడిపై ఆధిపత్యం చలాయించగలడు. నీ రాజు ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలా, 10 సంవత్సరాలా, 15 సంవత్సరాలా, 20 సంవత్సరాలా? కాదండి, 100 సంవత్సరాలు. నువ్వు నీతిమంతుడు అయితే నిన్ను పరిపాలిస్తాడు. నీ కొడుకు నీతిమంతుడైతే నీ కొడుకును పరిపాలిస్తాడు. నీ మనుమడు నీతిమంతుడైతే నీ మనుమడును పరిపాలిస్తాడు. నీ ముది మనవడు నీతిమంతుడు నీ ముది మనవడును పరిపాలిస్తాడు. ఆడి ముది మనవడు నీతిమంతుడు ఆడి వాడిని కూడా పరిపాలిస్తాడు. అనగా ఆయన రాజ్యమునకు అంతము లేదు. అటువంటి రాజును కలిగి ఉన్నామండి మనము. అది ఈ పామ్ సండే. అదండి పామ్ సండే. అదండి సిలువకు గల గుర్తు. అదండి గాడిదపై ఊరేగించడం. అదండి అభిషేకం. అదండి జయహో 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 అని అనడం, హోసన్నా అని అనటం. ఎంతమంది ఆయనను హోసన్నా అనుటకు అర్హులు? చివరకు ఒక అద్భుతమైన మాట మాత్రం చెప్పి ముగిస్తానండి. ఆలోచించండి. భారతదేశంలో ఉంటున్నాం మనమందరం ఎక్కడ ఉంటున్నాం? భారతదేశంలో ఉంటున్నాం. జై పాకిస్తాన్ అని అంటామా? అంటామమ్మా? అనగలమ్మా? జై చైనా అని అందామా? చైనా కూడా మనకు వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలు చేస్తుంది. జై చైనా అనగలమా? అనలేము. ఇటుపక్క బంగ్లాదేశ్ కూడా జై బంగ్లాదేశ్ అని అనగలమా? ఒకవేళ అంటే నిన్నేం చేస్తారు? ఇప్పుడు మన యేసురాజు గారు నేరుగా బండి తీసుకొని ఆ మెయిన్ రోడ్లో ఒక టీ కొట్టు ఉంది. ఆ టీ కొట్టు దగ్గర నిలబడి ఒక హ్యాండ్ మైక్ ఒకటి ఉంది. ఆ మైక్ పట్టుకొని జై పాకిస్తాన్ జై పాకిస్తాన్ జై పాకిస్తాన్ అంటే ఏం చేస్తారు? జై పాకిస్తాన్ అంటే ఏం చేస్తారంటే సహోదరి జాతం జైల్లో వేస్తారండి. 2 జైల్లో వేస్తారు. ఏమంటారు? నువ్వు ఐఎస్ఐయా, అల్ఖైదానా, లేకపోతే ఇరాన్ దేశానికి సంబంధించిన వాడవా, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాడవా? ఎందుకో ఈ ప్రపంచం ఇస్లాం వాళ్ళపై ఉగ్రవాదం అన్న పేరు వేసింది. మనమైతే అనం, కానీ ఈ ప్రపంచం వేసింది. నువ్వు నక్సలైటువా, నువ్వు ఫ్యాక్షనిస్టువా అని చెప్పి అతన్ని దేశద్రోహ చట్టం క్రింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి యావజ్జీవ కారాగార శిక్షను వేస్తారు. అంతేనా? శిక్షకు అతను అర్హుడు. నేనేం చెప్తున్నానంటే, ఏ భూభాగానికి సంబంధించిన వారు ఆ భూభాగాన్ని మాత్రమే జై కొట్టాలి. భారతదేశానికి సంబంధించిన వారు జై భారత్ అనండి. నువ్వు పాకిస్తాన్కి సంబంధించిన వాడవా, జై పాకిస్తాన్ అనండి. నువ్వు బంగ్లాదేశ్కు సంబంధించిన వాడవా, జై బంగ్లాదేశ్ అనండి. నువ్వు నేపాల్కి సంబంధించిన వాడవా, జై నేపాల్ అని అనండి. అంతేగాని ఒక దేశంలో ఉంటూ మరొక దేశాన్ని జై కొట్టకండి. ఇది మీకు అర్థమైతే, ఏం సుజ్ఞానమక్క, ఇది మీకు అర్థమైతే ఈ ప్రపంచంలో కంటికి కనబడకుండా 2 పరిపాలిస్తున్నారు. అందులో ఒకటి నీ రాజు, మన రాజు క్రీస్తు అయితే, రెండవ రాజు దయ్యం. రెండవ రాజు గట్టిగా. మొదటి రాజు ఎవరు? క్రీస్తు. క్రీస్తు అనగా అర్థం ఏంటి? అభిషక్తుడు అనగా అర్థం ఏంటి? రాజు. రైట్. రెండవ రాజు ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరి సైడు గుంపు ఎక్కువగా ఉంది? ఇది మీరే చెప్పాలి. ఎవరి సైడు గుంపు ఎక్కువగా ఉంది? యేసుక్రీస్తు వారి సైడు గుంపు ఎక్కువగా ఉందా? దయ్యం యొక్క పక్షాన గుంపు ఎక్కువగా ఉందా? గట్టిగా
గట్టిగా గట్టిగా దయ్యం వైపు గుంపు ఎక్కువగా ఉంది. అయినా యేసుక్రీస్తు వైపు ఈగల ముసురున్నట్టు ముసురుతున్నారులేండి. ఇక్కడ నేనేమి చెప్తున్నానంటే, ఇది నేను మిమ్మల్ని చూసి మాట్లాడే మాట కాదు, మీకు మీరుగా చూసుకొని మాట్లాడవలసిన మాట. ఇంకో పెద్ద విషయం, పిల్లలు తల్లిని చూసి అన్నానని మాట ఇప్పుడు నేను చెప్పబోయే మాట. పిల్లలు తల్లిని చూసి ఈ మాట అనకూడదు, పిల్లలు తండ్రిని చూసి ఈ మాట అనకూడదు, తల్లిదండ్రులు పిల్లలను చూసి ఈ మాట అనకూడదు, ఒక అన్న తన తమ్మును చూసి ఈ మాట అనకూడదు, ఒక అక్క తన చెల్లిని చూసి ఈ మాట అనకూడదు, ఒక భార్య తన భర్తను చూసి ఈ మాట అనకూడదు, ఒక భర్త తన భార్యను చూసి ఈ మాట అనకూడదు. ఆ మాట ఏంటో తెలుసా? నువ్వు మంచోడువా చెడ్డోడువా? ఎవరిని చూసి మాట్లాడని మాట అంటూ ఒకటి ఉందంటే ఇది. నువ్వు మంచోడువా చెడ్డోడువా? నువ్వు పాపివా పరిశుద్ధుడువా? నీకు నీవు చెప్పుకోవాలి ఈ మాట. నీ భర్తకు తెలియకుండా నువ్వు ఎన్నో పనులు చేయొచ్చు, నీకే తెలుసు. నీ భార్యకు తెలియకుండా ఎన్నో పనులు చేయొచ్చు, నీకే తెలుసు. అమ్మకు తెలియకుండా ఎన్నో పనులు చేయొచ్చు, నీకే తెలుసు. నాన్నకు తెలియకుండా ఎన్నో పనులు చేయొచ్చు, నీకే తెలుసు. పిల్లలకు తెలియకుండా ఎన్నో పనులు చేయొచ్చు, నీకే తెలుసు. నీ గురించి నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి పూర్తిగా తెలియదు. ఎవరికి తెలియదు. మంచి వాళ్ళంగా మన వారి ముందు మనం నటిస్తున్నాం అంతే, దేవుడు ముందు ఎలాగో అంతే. ఇదే యథార్థత, ఇదే వాస్తవం. కాకపోతే చెయ్యకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా, అప్పుడప్పుడు చేసేస్తున్నాం, కానీ ట్రై చేస్తున్నాం. నీ మనస్సాక్షికి తెలియాలి, నువ్వు దయ్యం పరిపాలనలో ఉన్నావా క్రీస్తు పరిపాలనలో ఉన్నావా అని. అందరూ వింటున్నారా? పండగే నీ మనస్సాక్షికి తెలియాలి, నువ్వు దయ్యం యొక్క రూలింగ్ సైడ్ ఉంటున్నావా, దయ్యం ఆధిపత్యం చేస్తుందే ఆ వైపు ఉంటున్నావా, క్రీస్తు ఆధిపత్యం చేస్తున్నాడే ఆ వైపు ఉంటున్నావా అని. ఒకవేళ నువ్వు దయ్యం యొక్క ఆధిపత్యం క్రింద ఉంటే ఏ మాట అనుటకు నువ్వు అర్హుడవు కాదు. గట్టిగా హోసన్నా, ఏ మాట అనుటకు అర్హుడవు కాదు. నోరుంద కదా అని పలికేస్తావే, పలుకు నాన్న పలుకు. ఇదిగో ₹1 అని నేను అంశమ్మ దగ్గర ఊరగట్ట చెయ్యి ఇచ్చాను అనుకోండి, అంశమ్మ ఏమంటుంది? ఏమయ్యా పాస్టర్ గారు మీరు చేసే పని ఇదేనా? 1 అన్నారు బాగుంది, నోటితో 1 ఆగిపోయింది. 1 వద్దయ్యా, ₹1,00,000 ఇవ్వు. ఇదిగమ్మ 1,00,000. ఏందయ్యా మరలా మాట? నీది గాలి మాట. దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు నోటితో హోసన్నా అని అనినా నీవు అర్హుడవా అర్హురాలవా ఆయన తూకం వేసేస్తాడు. అనుకోండి, ఎన్నని అనుకోండి. దేవుడు అంటాడు మనసును, ఎన్నని అనుకోరా నువ్వు అనుకో. నువ్వు దేని కింద ఉన్నావో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇండియాలో ఉండి జై పాకిస్తాన్ అనకూడదా అన్న ఆలోచన నీకుంటే దయ్యం కింద ఉన్న నువ్వు హోసన్నా అంటే ఏంటి? దావీదు కుమారునికి జయమని అర్థం. హోసన్ అంటే అర్థం ఏంటి? గట్టిగా ఈరోజు నేను హల్లెలూయా అన్న ప్రైజ్ లాడ్ అని ఈ మాట చెప్పండి, మన అందరు కోరస్గా మాట్లాడదామా? హోసన్నా అని అంటే అర్థం ఏంటి? హోసన్నా అని అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ రాజు కింద ఉన్నావో యేసుక్రీస్తుని చూసి నీకు జయమనడానికి. ఏ రాజు కింద ఉంటే నువ్వు ఈ పదం పలకాలి. మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. అర్థమైందా? ముగిస్తున్నాను.
పామ్ సండే అంటే యేసు తన్ను క్రీస్తుగా ఈ సమాజానికి కనపరచుకున్న రోజు. అందరూ కోరసగా చెప్తారా? కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు అందరూ మాట్లాడండి. క్రిస్టమస్ అంటే ఏంటి? కోరసే రాలేదు గొంతు. క్రిస్టమస్ అంటే ఏంటి? రైట్. ఈస్టర్ అంటే ఏంటి? పునరుద్ధాన దినం. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? మట్టలాదివారం అంటే ఏంటి? యేసు రాజుగా కనపరచుకున్న సమయం, యేసు తన్ను రాజుగా క్రీస్తుగా కనపరచుకున్న సమయం. ఆ సమయంలో ప్రజలందరూ కలిసి ఆయన పొగిడారా? అలా పొగడతలో హోసన్నా అనే భాగం ఉందా? ఆ పదం నువ్వు పలకాలంటే నువ్వు ఏ రాజు క్రింద ఉండాలి? నువ్వు ఏ రాజు యొక్క స్వాధీనంలో లేకపోతే ఆధీనంలో ఉండాలి? క్రీస్తు ఆధీనంలో ఉన్నవారు మాత్రమే హోసన్నా అని పలుకుటకు అర్హులు. నీవు ఉన్నావా లేదా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను చల్లగా కాచి కాపాడి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వన్స్ అగైన్ మీలో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ మట్టలాదివారం, హ్యాపీ పామ్ సండే. గాడ్ బ్లెస్ యు ఆల్.